వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అందిస్తూ ఉంది. ఈ కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఐకాన్ ఇండియా జస్ట్ 499తో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తుంది. అలాగే అశోక్ నగర్ కేంద్రంగా గ్రూప్స్ ఆఫ్లైన్ క్లాసెస్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని 499కే ఆన్లైన్లో కూడా క్లాసెస్ వినొచ్చు. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. నేషనల్, ఇంటర్నేషనల్, డిఫెన్స్, అలాగే ఇతర రిలేటెడ్ ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇందులో కవర్ చేద్దాం. ఫస్ట్గా మనం ఏమంటున్నాము అని అంటే, ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జిమ్ బ్యాంక్ అని అంటున్నాం. ఏంటి ఎగ్జిమ్ బ్యాంక్? దీనికి సంబంధించిన కథ ఏంటి అని అంటే, దీన్ని మనం నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. జాతీయ, అంతర్జాతీయంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తా ఉన్నాను. ఏంటి అని అంటే, శ్రీలంక గురించి మాట్లాడాలి. ఎగ్జిమ్ బ్యాంక్ గురించి మాట్లాడే ముందు, శ్రీలంకలో ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సో శ్రీలంకకి సంబంధించినటువంటి ఆ దేశ విదేశీ కరెన్సీ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోవడంతో అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులకి సంబంధించినటువంటి ధరలన్నీ కూడా పెరిగిపోయాయి. సో ఇప్పుడు శ్రీలంక దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. సో భారతదేశానికి సంబంధించి, భారతదేశం ద్వీపకల్ప దేశంగా ఉంటే శ్రీలంక ద్వీపదేశంగా పిలవడం జరుగుతూ ఉంది. భారతదేశానికి పక్కనున్నటువంటి ఈ శ్రీలంకలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను నోటీస్ చేస్తూ భారతదేశం ఏం చేస్తుంది అని అంటే, శ్రీలంకకి ఇంధనానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చేందుకోసం అని చెప్పేసి కొంత ఫండ్ సహాయం అనేది చేస్తూ ఉంది. అది ఎలా చేస్తుంది అని అంటే, ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా చేస్తూ ఉంది. సో ఇలా ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ అవుతూ ఉంది. సార్ మనకి ఆర్బీఐ తెలుసు, ఎస్బీఐ తెలుసు, ఇతర బ్యాంకులు తెలుసు. ఈ ఎగ్జిమ్కి సంబంధించినటువంటి అంశం ఏంటి అని అంటే, ఎగ్జిమ్ అనేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి బ్యాంక్. సో ఇది ఏంటి అని అంటే, ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా శ్రీలంకకి రుణం అందజేయడం జరుగుతూ ఉంది. మరి శ్రీలంకకి సంబంధించి ఈ రుణం అనేది దేనికోసం ఇస్తున్నాము అని అంటే, శ్రీలంకకి సంబంధించి అక్కడ ఏర్పడుతున్నటువంటి ఇంధన సంక్షోభాన్ని తీర్చుకోవడానికి ఇస్తున్నటువంటి రుణం. సో ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది 1981కి సంబంధించినటువంటి చట్టం ద్వారా భారతదేశంలో 1982లో ప్రారంభించడం జరిగింది. సో ఇలా ప్రారంభించబడినటువంటి ఈ బ్యాంక్ అనేది ఇప్పుడు శ్రీలంకకి $500 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్ మళ్ళీ మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏమిటి సార్ అని చెప్పేసి. సో ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అని అంటే, ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరికి అప్పు ఇవ్వాలి అని అనుకుంటున్నాం, ఎలాంటి సెక్యూరిటీ అనేది లేకుండా అప్పు ఇవ్వడమే లైన్ ఆఫ్ క్రెడిట్. సో ఇలా ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం పైన శ్రీలంకకి ఇప్పుడు ఏం చేసింది భారతదేశం అని అంటే, అక్కడ ఉన్న పరిస్థితుల నుంచి ఎంతో కొంత గట్టెక్కించేందుకు $500 మిలియన్ సంబంధించినటువంటి లైన్ ఆఫ్ క్రెడిట్ని ఇస్తూ ఒప్పందం చేసుకుంది. సో ఇలా ఈ ఒప్పందం ప్రకారం ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఇచ్చినటువంటి భారతదేశం ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా లైన్ ఆఫ్ క్రెడిట్కి సంబంధించి ఇస్తున్నటువంటి దీని ద్వారా ఇంధన దిగుమతులకి సంబంధించి శ్రీలంకకి కొంత బెనిఫిట్ జరగబోతుంది అని అంటున్నాం. మరి ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఎంత అనంటే 2% కంటే తక్కువ వడ్డీకే నామమాత్రంగా 1 సంవత్సరం పాటు ఇది అనేది వర్తిస్తుంది. దేనికి? శ్రీలంకకి సంబంధించి ఇప్పుడు భారతదేశం ఇస్తున్నటువంటి అమౌంట్కి సంబంధించి. ఓకే, ఇక దీని తర్వాత దీనికంటే ముందు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇప్పుడు భారతదేశం ఎందుకు శ్రీలంకకి ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద $500 మిలియన్ ఇవ్వాలి అని అనుకుంటుంది అని అంటే, అంతకు ముందే భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు, ఎస్ జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో, ఇతను శ్రీలంక ఆర్థిక మంత్రి గారితోటి ఎవరు బాసిల్ రాజపక్షకి సంబంధించి జనవరి 15నే ఒక సమావేశం అనేది జరిగింది.
ఈ సమావేశం తర్వాత డెవలప్మెంట్లో భాగంగానే శ్రీలంక ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న తర్వాత భారతదేశం ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ క్రెడిట్కి సంబంధించి ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా ఈ అమౌంట్ని అందజేయడం జరుగుతూ ఉంది. సార్, భారతదేశానికి ఉన్నట్లు ఎగ్జిమ్ బ్యాంక్స్ అనేవి చాలా దేశాలకు ఉన్నాయండి. ఇవి ప్రధానంగా వీటి ఉద్దేశం ఏంటి అని అంటే ఆయా దేశాలలో ఉండేటువంటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్పు అనేది ఇచ్చి ఆయా దేశాలలో కంపెనీలకి సంబంధించినటువంటి ఎగుమతులను ప్రోత్సహించేది ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్కి సంబంధించినటువంటి బ్యాంక్. ఇలా ఈ బాసిల్ రాజపక్సేకి భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారికి జనవరి 15న జరిగినటువంటి మీటింగ్ తర్వాత ఆ మీటింగ్ డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు శ్రీలంకకి రుణాన్ని అందజేయడం జరిగింది. ఇక ఈ ఆసియా క్లియరింగ్ యూనియన్ అనేది ఒకటి ఉందండి. సో దీనికి సంబంధించి ఎక్కడ అంటే ఇరాన్లోని టెహ్రాన్లో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉంది. సో ఇది చెల్లింపుల వ్యవహారాలకి సంబంధించి వివిధ దేశాల మధ్య క్లియరెన్స్ని ఇచ్చేటువంటిదే ఈ ఆసియా క్లియరింగ్ యూనియన్. సో దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ వస్తే భారతదేశం ఏమనుకుంటుంది అని అంటే 500 మిలియన్లు కాదు, మనం శ్రీలంకకి ఇవ్వాల్సింది $1 బిలియన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా భారత్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆసియా క్లియరింగ్ యూనియన్తో సంబంధం లేకుండా 500 మిలియన్లను ఇవ్వడం జరిగింది. ఈ ఆసియా యూనియన్ క్లియరింగ్లకి సంబంధించి భవిష్యత్తులో చెల్లింపులకి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా చూసేలాగా ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మరొక $500 మిలియన్ ఓవరాల్గా $1 బిలియన్ ఆర్థిక సహాయాన్ని భారత్ అనేది శ్రీలంకకు చేయడానికి సిద్ధంగా ఉంది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఓకేనా? నేను ఫస్ట్ చెప్పినట్టు ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది 1981 బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం అని అంటున్నాం. ఇక్కడ ఉంది, మీకు కనబడుతుంది అనుకుంటున్నా. బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1981 ప్రకారం ఎగ్జిమ్ బ్యాంక్ అనేది 1982లో ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఎప్పుడు అని అంటున్నాం? 1982. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి అంటే ఏంటి అని అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి బ్యాంక్. ఇది 1981 బ్యాంకింగ్ చట్టాలకి సంబంధించి 1982లో ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఎగుమతులను ప్రోత్సహించడానికి లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో కానీ ఇతర దేశాలకి సంబంధించినటువంటి సహాయార్థం కోసం ఎలాంటి నాన్ సెక్యూరిటీ తీసుకోకుండా ఈసారి శ్రీలంకలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఇప్పుడు శ్రీలంకకి సహాయం చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకు శ్రీలంకకి సహాయం చేసింది అని అంటే మహమ్మారి వచ్చినప్పటి నుంచి 2020 నుంచి కూడా శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలు దెబ్బతినడం వలన కోవిడ్ ఎఫెక్ట్తో శ్రీలంకలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యానికి సంబంధించి ఇంధన సంక్షోభం నుంచి శ్రీలంకకు ఉపశమనం కలిగించడం కోసం ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా భారత్ అనేది $500 మిలియన్ ఆర్థిక సహాయంగా అందించింది అని అంటున్నాం. ఇలా అందించడమే కాకుండా మరొక $500 మిలియన్ ఆసియన్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఇవ్వాలి అని చెప్పేసి కూడా భారతదేశం అనుకుంటా ఉంది శ్రీలంకకి సంబంధించి. సో ఇలా శ్రీలంకకి భారతదేశానికి సంబంధించి బ్యాంకింగ్ సిస్టంలో లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఇచ్చినటువంటి ఈ రుణం గురించి మీరు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ టాపిక్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ పర్పస్లో. ఓకే, ఇక ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించినటువంటి జీకే అప్డేట్స్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏదైతే భారతదేశంలో ఉందన్నటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1981ని బేస్ చేసుకొని 1982లో ఈ బ్యాంక్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ఎగుమతులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్. ఇది కంపెనీలకి క్రెడిట్ని అందించడం జరుగుతూ ఉంది ఎగుమతుల ప్రోత్సాహానికి సంబంధించి అని ఈ బేసిక్ పాయింట్స్ని ఈ ఇష్యూలో భాగంగా ఈ టాపిక్లో భాగంగా మీరు గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. కల్వరీ క్లాస్ సబ్మెరైన్ INS వగీర్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇది సబ్మెరైన్. సో ఈ సబ్మెరైన్కి సంబంధించి ఇండియన్ నేవల్ షిప్ INS అంటే ఏంటి? ఇండియన్ నేవల్ షిప్ వగీర్ అనేది 6 కల్వరీ తరగతికి సంబంధించినటువంటి జలాంతర్గాములలో ఇది 5వది అని అంటున్నాం. ఇటీవల 6 జలాంతర్గాములకి సంబంధించి కల్వరీ తరగతి జలాంతర్గాములకి సంబంధించి వగీర్ అనేది
భారత ఐఎన్ఎస్కి సంబంధించి జలాంతర్గామిని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఎన్నవది అని అంటే 5వది అని చెప్పాలి. కల్వరీ క్లాస్కి సంబంధించి ఇది 5th జలాంతర్గామి అని అంటున్నాం. దీని పేరు వచ్చి వగీర్. సో ఇలా ఈ వగీర్ అనేది ఇటీవల ఇండియన్ నేవల్ షిప్కి సంబంధించి సముద్ర ప్రయోగాలకి సంబంధించి సముద్రయానంలో దీన్ని సముద్రానికి సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది అని అంటున్నాం. సో ఎప్పుడు ఈ కల్వరీ క్లాస్ని ప్రవేశపెట్టారు అని అంటే ఎగ్జాక్ట్గా February 1, 2022న సముద్ర ప్రయోగాలని ప్రారంభించింది ఐఎన్ఎస్ కల్వరీ క్లాస్కి సంబంధించినటువంటి 5th ఏదైతే ఉందో 5వది అదే ఐఎన్ఎస్ వగీర్ అని అంటున్నాం. ఇది జలాంతర్గామి సబ్మెరైన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక్కడ మీకు కనపడతా ఉంది. సో ఇలా ఈ సబ్మెరైన్కి సంబంధించి మరి దీన్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు అని అంటే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వారు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇవి ప్రధానంగా దాడి చేసే జలాంతర్గాములు. సో వీటిని ఇంకా ఏమని పిలుస్తున్నారు అని అంటే హంటర్ కిల్లర్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇవి ఏం చేస్తాయి అని అంటే ఈ కల్వరీ క్లాస్కి సంబంధించినటువంటి ఈ ఐఎన్ఎస్ వగీర్ అనేది ఏదైతే లక్ష్యాలు ఉంటాయో వాటిని టార్గెట్ చేసుకొని ఇవి పనిచేస్తూ ఉంటాయి. సో ఇలా ఈ వగీర్కి సంబంధించి ఇటీవల సముద్ర ప్రయోగాలు అనేవి ప్రారంభమయ్యాయి. నౌకాయానానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ దీన్ని ఎలా రూపకల్పన చేశారు, ఎలా డిజైన్ చేశారు అని అంటే ఇది డీజిల్ ఎలక్ట్రిక్ ప్రసార వ్యవస్థలను కలిగి ఉన్నటువంటిది. ఏమంటున్నాం? డీజిల్ అండ్ ఎలక్ట్రానిక్ 2 మాడ్యూల్స్లో కూడా ఇది పని చేయగలుగుతుంది అని అంటున్నాం. అలాగే స్కార్పెన్ తరగతి జలాంతర్గాముల ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది అని అంటున్నాం. సో ఇక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్స్కి సంబంధించినటువంటి దానిని కూడా కలిగి ఉంది. సో నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను ఛేదించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది అని అంటున్నాం. ఇక దీంతో పాటు దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే టైగర్ షార్క్ అని చెప్పేసి కూడా దీన్ని పిలవడం జరుగుతూ ఉంది. టైగర్ షార్క్ అని ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఏ జలాంతర్గామిని పిలుస్తున్నారు అని అంటే ఐఎన్ఎస్ వగీర్. సో ఐఎన్ఎస్ వగీర్కి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అంటే టైగర్ షార్క్. సో దీనిని గురించి ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకుంటున్నామనంటే ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్కి సంబంధించి కొత్తగా ఈ జలాంతర్గామిని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే మెరైన్ ఆపరేషన్స్ సముద్రానికి సంబంధించినటువంటి ప్రయోగాలు ఉంటాయో అవి చేయబోతున్నారు. ఇక ఈ జలాంతర్గామి అనేది కల్వరీ క్లాస్కి సంబంధించి ఉన్నటువంటి 5వ జలాంతర్గామిగా భావించడం జరుగుతూ ఉంది. సో మొత్తం 6 జలాంతర్గాములు ఉంటే ఇది 5వది కల్వరీ క్లాస్కి సంబంధించింది అంటున్నాం. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అనంటే ఫ్రెంచ్ వారు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఫ్రాన్స్ బేస్డ్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఎస్, నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి మనకి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అని అంటున్నాం. ప్రపంచ క్యాన్సర్ డే అని కూడా అంటే వరల్డ్ క్యాన్సర్ డే అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం జస్ట్ అప్డేట్ అయ్యి ఉండాలి. ఇంపార్టెంట్ డేట్స్ మీద 1 క్వశ్చన్ పక్కగా ఏ ఎగ్జామ్లోనైనా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్ అడగొచ్చు, దానికి సంబంధించిన థీమ్ అడగొచ్చు, 2 కలిపి అడగొచ్చు. సో ఎలా ఎగ్జామ్లో అడిగినా మనం ఆన్సర్ చేయగలగాలి. అది గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇతర పోటీ పరీక్షలు ఏవైనా కూడా. సో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి February 4న ఏం నిర్వహిస్తున్నారు, ఏ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. సరే ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ప్రజలకి క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహనను కల్పించడం జరుగుతూ ఉంది. ఏంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకోసం? ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. థీమ్ ఏం తీసుకోవడం జరిగింది 2022కి సంబంధించి అని అంటే థీమ్ వచ్చి క్లోజ్ ది కేర్ గ్యాప్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఏమంటున్నాం? క్లోజ్ ది కేర్ గ్యాప్ అనేటువంటి థీమ్తో ఈసారి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. డేట్ ఎప్పుడు అంటున్నాం? February 4th వరల్డ్ క్యాన్సర్ డే. సో థీమ్ వచ్చి ఏంటి అని అంటే క్లోజ్ ది కేర్ గ్యాప్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇక ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్లో న్యూ మిలీనియం కోసం ప్రపంచ క్యాన్సర్ సదస్సు అనేది జరిగింది. ఎప్పుడు? February 4, 2000 సో అప్పటి నుంచి కూడా ఈ ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగినటువంటి ఈ
సదస్సు ఆధారంగా ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి 4, 2000 సంవత్సరం నుంచి కూడా ఆ తర్వాత నుంచి కూడా వరల్డ్ క్యాన్సర్ డే అనేది నిర్వహిస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సార్ మరి భారతదేశంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయా అని అంటే క్యాన్సర్ అనేది అటాక్ చేస్తుందని అంటే చాలా ఎక్కువగా అటాక్ చేస్తుంది. ఈ క్యాన్సర్స్కి సంబంధించి భారతదేశంలో ఎక్కువగా ఏ క్యాన్సర్కి సంబంధించి ఎఫెక్ట్ అవుతున్నారు పీపుల్ అని అంటే దీనికి సంబంధించి రొమ్ క్యాన్సర్, అలాగే ఊపిరితిత్తులు, లంగ్స్, గర్భాశయానికి సంబంధించి తల, మెడ, సో ఇలాంటి క్యాన్సర్ల పట్ల ప్రజలు ఈ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. సో ఇలా క్యాన్సర్ బారిన పడకుండా క్యాన్సర్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి అవగాహన కల్పించేందుకోసమే ఈ వరల్డ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే, దీన్ని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి, మిల్లెట్స్ మధ్యాహ్న భోజన పథకం. ఇక్కడ మిడ్ డే మీల్స్కి సంబంధించి ఫస్ట్ మనం ఆహారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇంతకుముందు క్లాసులలో చెప్పాను. సో జీరో హంగర్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలను రూపుమాపేందుకోసం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ని తీసుకురావడం జరిగింది. వాటిని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటున్నాం. ఇక్కడ మనం ఆహారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2గా ఉంది, జీరో హంగర్, ఆకలిని నిర్మూలించడం. సో దీనికి సంబంధించి భారతదేశం ఏం చేస్తూ ఉంది అని అంటే న్యూట్రిషన్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. పేదలు, నిరుపేదలు అందరికీ కూడా ఆహారం అందేందుకోసం అని చెప్పేసి. సో 2030 కల్లా భారతదేశంలో మొత్తం ఈ సమస్యను రూపుమాపాలి అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మిడ్ డే మీల్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మిడ్ డే మీల్స్ అనేది అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అంటే ఇది తమిళనాడులో మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 1960లో. ఎప్పుడు? 1960లో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం అనేది తమిళనాడులో వచ్చింది. 1960లో తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. మరి భారతదేశానికి సంబంధించి ఇప్పుడు మిడ్ డే మీల్స్ అనేటువంటి కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని జాతీయం ఎప్పుడు చేసినారు అని అంటే 1994లో చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని జాతీయం, నేషనలైజ్ చేయడం జరిగింది. అంటే భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మిడ్ డే మీల్స్కి సంబంధించి ఎవరైతే పిల్లలు ఉన్నారో, స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మిల్లెట్స్ మిడ్ డే మీల్స్ అని అంటున్నాం. సో ఏం అనౌన్స్మెంట్ వచ్చింది అని అంటే ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఏదైతే ఉందో ఇది ఏం చెప్పింది అని అంటే స్కూల్లో పిల్లలకి మిల్లెట్స్ ఆహారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం సిద్ధమయ్యింది అని చెప్పింది. సరే ఈ మిల్లెట్స్ వల్ల ఏం యూజ్ ఉంటుంది సార్ అని అంటే ఏదైతే తృణధాన్యాలు అంటాం కదా వాటిలో ఉండేటువంటి విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఖనిజాలు కానీ ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని, పౌష్టికాహారాన్ని మరింత ఎక్కువగా అందించేందుకు ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ మిల్లెట్స్ మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేయడం కోసమని కేంద్ర మంత్రిత్వ శాఖ అనేది అనౌన్స్ చేయడం జరిగింది, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ఇలా ఇంతకుముందు కేంద్రంలో విద్యాశాఖ మంత్రి దీన్ని మానవ వనరుల శాఖ అనేది ఎప్పుడైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో అప్పుడు దీన్ని విద్యాశాఖగా మార్చారు. కేంద్ర విద్యాశాఖకి సంబంధించి ఇంతకుముందు ఎవరు మినిస్టర్గా ఉన్నారు అని అంటే సెంట్రల్లో రమేష్ పోఖ్రియాల్ ఉన్నారు. రమేష్ పోఖ్రియాల్కి సంబంధించి తన పదవిని మార్చిన తర్వాత ఆ పదవిలోకి ఎవరు వచ్చారంటే ధర్మేంద్ర ప్రధాన్ వచ్చారు. సో ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకి మిల్లెట్స్ అందిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే ఈ మిల్లెట్స్కి సంబంధించి ఏమంటున్నాము అని అంటే మినుములు, బజ్రా, రాగి, జోవార్, జొన్న వీటినన్నింటినీ కూడా మిల్లెట్స్ రూపంలోనే చూడడం జరుగుతుంది. ఈ ఫుడ్ని అందించబోతా ఉన్నారు. ఇక పిఎం పోషణ్ పథకం అనేది ఒకటి ఉంది కదా, ఇది ఎప్పుడు ప్రారంభించారు అని అంటే స్కీమ్స్కి సంబంధించి గుర్తుంచుకోండి 2018 మార్చ్
8న ప్రారంభించడం జరిగింది. ఏమంటున్నాం? ప్రధాన్ మంత్రి పోషణ్కి సంబంధించినటువంటి స్కీమ్ ఎక్కడ ప్రారంభించారు దీన్ని అని అంటే రాజస్థాన్కి సంబంధించి జంఝున్లో ప్రైమ్ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఈ పిఎం పోషణ్కి సంబంధించి పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు అమలు చేస్తున్నటువంటి పోషణ్ స్కీమ్లో భాగంగా పిల్లలకి సంబంధించి మిడ్ డే మీల్స్లో ఇప్పుడు మిల్లెట్స్ అనేవి తీసుకురాబోతున్నారు. మిల్లెట్స్ అంటే ఏంటి? ఇక్కడ చెప్పినటువంటివి మినుములు, బాజ్రా, రాగి, జోవార్, జొన్న వీటినన్నింటినీ కూడా మనం మిల్లెట్స్ గానే తృణధాన్యాలుగానే చూడడం జరుగుతూ ఉంది. ఇవి పిల్లలకి మరింత పౌష్టికాహారాన్ని అందిస్తాయి అని చెప్పేసి కూడా అంటున్నాం. అయితే ఈ మిల్లెట్స్కి సంబంధించినటువంటి ఈ స్కీమ్ని తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేయడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఒక 3 జిల్లాలలో తెలంగాణలో తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని బాగా విస్తరిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఇప్పుడు పిల్లలకి సంబంధించి మధ్యాహ్న భోజన పథకంలో దీన్ని ప్రత్యేకంగా తీసుకురాబోతూ ఉన్నారు. సో ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఒడిషా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమంగా మిల్లెట్స్ని అందిస్తున్నటువంటి రాష్ట్రాలుగా నిలిచాయి అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా భారత్కి సంబంధించి మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్స్ అనేటువంటి స్కీమ్ అనేది వస్తుంది. ఇది పిల్లలకి సంబంధించి పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనం ఇక్కడ ఆహారం గురించి మాట్లాడినాం కాబట్టి నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 గురించి చెప్పిన, అది జీరో హంగర్ గురించి చెప్తా ఉంది. ఆకలి లేనటువంటి ప్రజలను మనం చూడాలి అనేటువంటి లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకి దిశానిర్దేశం చేస్తూ దానికి సంబంధించినటువంటి సంతకం చేయించింది. ఇది 2015 నుంచి 30 వరకు ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి పనిచేయడం జరుగుతూ ఉంది. వాటి కోసం దేశాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాన్సెప్ట్ చెప్పిన. ఇందులో రెండవది ప్రధాన్ మంత్రి పోషణ్ కి సంబంధించి ప్రారంభించినటువంటి స్కీమ్ గురించి డిస్కస్ చేసినాం. మధ్యాహ్న భోజనంలో ఇది వస్తుంది కాబట్టి మధ్యాహ్న భోజనం అనేది భారతదేశంలో ఎప్పుడు వచ్చింది అనేది చెప్పినాం. 1960 తమిళనాడులో మొదటిసారి వచ్చిందని అన్నాం. దీన్ని జాతీయం ఎప్పుడు చేసిర్రు అని అంటే 1994లో చేసిర్రు అని అన్నాం. ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్ ఏది అని అంటే ఇదే మిడ్ డే మీల్స్ అనేటువంటి స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్. సో దీనికి సంబంధించి 11 లక్షల స్కూల్స్ నుంచి 12 కోట్ల మంది పిల్లలు ఆహారాన్ని పొందడం జరుగుతూ ఉంది మిడ్ డే మీల్స్కి సంబంధించి. అందుచేత ఆహారానికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్గా మనం మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి స్కీమ్ని కూడా చూడడం జరుగుతూ ఉంది. సో అలా దీనికి మనం మిల్లెట్స్కి సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ని కూడా, ఈ పథకాన్ని కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్గా. ఓకే, ఇక దీని తర్వాత మనం పరం ప్రవేగ్ గురించి తెలుసుకుందాం. సరే, ఏంటి ఈ పరం ప్రవేగ్ అని అంటే భారతదేశంలోనే అత్యంత సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ ఇది. అంటే సూపర్ కంప్యూటర్ ఒక రకంగా చెప్పాలి అని అంటే భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఇది బెంగళూరులో ఉంది, బెంగళూరులో దీనిని ప్రారంభించడం జరిగింది. దేనిని? పరం ప్రవేగ్ అనేటువంటి ఈ సూపర్ కంప్యూటర్ని ప్రారంభించడం జరిగింది. సరే, ఈ సూపర్ కంప్యూటర్కి సంబంధించి అత్యంత వేగంగా భారతదేశంలో రూపొందించినటువంటి ఇది పనిచేస్తుంది అని అంటున్నాం కదా. దీన్ని ఎలా అంటే 3.3 ఫెటాఫ్లాప్లను కలిగి ఉంది అని అంటున్నాం. సో 3.3 అని అంటే 1 పెటాఫ్లాప్ ఈక్వల్ ఎంత అని అంటే 1000 మిలియన్స్ ఈక్వల్ టు 1 పెటాఫ్లాప్. ఎంత అంటున్నాం? 1000 మిలియన్ ఈక్వల్ టు 1 ఫెటాఫ్లాప్. అలా ఇది ఎంత అని అంటున్నాం? 3.3 ఫెటాఫ్లాప్స్ని కలిగి ఉంది అని అంటున్నాం. ఏది? ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పరం ప్రవేగ్. సో ఈ పరం ప్రవేగ్ అనేటువంటి కంప్యూటర్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. ఎక్కడ అని అంటే ఇగో ఇక్కడ పరం ప్రవేగ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. దీన్ని బాగా గుర్తుంచుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్నే IISc అని అంటున్నాం. ఇక్కడ ప్రారంభించిందే పరం ప్రవేగ్. సో ఈ పరం ప్రవేగ్కి సంబంధించి దీని స్పీడ్ ఎంత ఉంది అని అంటే 3.3 పెటాఫ్లాప్స్ అంటున్నాం. 3.3 పెటాఫ్లాప్లో ఒక పెటాఫ్లాప్ ఈక్వల్ టు ఎంత అని అంటే
1000 మిలియన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఈ 1000 మిలియన్కి సంబంధించి 1 ఫెటాఫ్లాప్ని ఇంకా ఎలా కొలవచ్చు అని అంటే ఇగో 10⁻15 అని చెప్పేసి కొలవచ్చు. ఎంత అంటున్నాం? 10⁻15 అని చెప్పేసి కొలవచ్చు. 10⁻15. సో ఇలా ఇంతకు సమానంగా ఈ సూపర్ కంప్యూటర్ అనేది ఉంది. దీనిని బెంగళూరుకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఓకేనా? ఇక దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే ఈ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, దీన్ని CDAC అని అంటున్నాం. ఇది డెవలప్ చేయడం జరిగింది. ఎవరి సహకారంతో దీన్ని డెవలప్ చేసినారు అని అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎలక్ట్రిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ సహకారంతో ఈ సూపర్ కంప్యూటర్ని తయారు చేయడం జరిగింది. ఇదే ప్రారంభించినటువంటి సూపర్ కంప్యూటింగ్కి సంబంధించి పరం ప్రవేగ్కి సంబంధించినటువంటి ఇమేజ్. నెక్స్ట్ కొన్క్రూస్ M యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల గురించి తెలుసుకోవాలి. ఏమంటున్నాం? కొన్క్రూస్ అని చెప్పేసి అంటున్నాం. ఇది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది తెలంగాణ హైదరాబాద్లో ఉంది. 1970లో దీన్ని స్థాపించడం జరిగింది. సో ఈ కొన్క్రూస్కి సంబంధించినటువంటి M యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరింది. ఎవరికి? భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి, అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించి కొన్క్రూస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల తయారీ కోసం 3131.82 కోట్ల విలువైన ఒప్పందం అనేది కుదిరింది. ఇటీవల కొన్క్రూస్ M యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులకి సంబంధించి ఎవరి మధ్యన ఒప్పందం కుదిరింది అని మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మన ఆన్సర్ ఏంటి? భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అలాగే ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎన్ని వేల కోట్ల ఒప్పందం ఇది అని అంటే 3131.82 కోట్ల ఒప్పందం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది ఈ ఏదైతే కొన్క్రూస్ Mకి సంబంధించి యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అని అంటున్నాం కదా, ఇది రష్యన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించి లైసెన్స్ ఒప్పందంలో భాగంగా భారత్ డైనమిక్ లిమిటెడ్స్ అనేవి ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల మనం గన్స్ తయారీకి సంబంధించినటువంటి క్లాస్ని చెప్పుకోవడం జరిగింది. భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి గన్స్ AK-203 ఏవైతే ఉన్నాయో రైఫిల్స్, వీటికి సంబంధించి కూడా ఈ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ప్రకారం రష్యా నుంచి టెక్నాలజీని బదిలీ చేసుకొని వీటిని తయారు చేస్తున్నాము అని అన్నాం. ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఇది రష్యన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఏది అని అంటున్నాం, ఈ కొన్క్రూస్ M అనేటువంటిది. సో దీనిని ఇక్కడికి బదిలీ చేసుకొని, ఎక్కడికి? భారత్కి బదిలీ చేసుకొని వీటిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇదే ఈ కొన్క్రూస్ M అనేటువంటి ఇమేజ్. సో దీనికి సంబంధించి ఇది 75 నుంచి 4000 మీటర్ల లక్ష్యాలను ఛేదించగలిగేటువంటి సామర్థ్యం ఈ కొన్క్రూస్ Mకి ఉంది. ఇక దీంతో పాటు వివిధ రకాలైనటువంటి ట్రాక్స్ కానీ అలాగే వీల్డ్ ప్లాట్ఫామ్లో కూడా దీన్ని యూజ్ చేయవచ్చు. లైక్ ఎలా అనంటే ఇలా, అంటే డిఫరెంట్ ట్రాక్స్, ఏ ట్రాక్లోనైనా యూజ్ చేయవచ్చు. వీల్డ్ ప్లాట్ఫామ్లో కూడా దీన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంది అని అంటున్నాం. ఇక మీకు చెప్పినట్టు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ డైనమిక్స్ లిమిటెడ్ అనేది భారతదేశంలో మందుగుండు సామాగ్రి క్షిపణి వ్యవస్థకి తయారీకి సంబంధించింది. ఇక ఇది తెలంగాణలో 1970లోనే ప్రారంభించబడింది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఇది వెపన్ సిస్టమ్ల తయారీ స్థావరంగా కూడా స్థాపించబడింది. దీనికి సంబంధించి 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. తయారీకి సంబంధించినటువంటి యూనిట్స్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి 3 ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి ఎన్ని తయారీ యూనిట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఏదైనా ఎగ్జామ్లో అడిగితే మనం 3 అని గుర్తుంచుకోవాలి. ఆ 3 ఎక్కడ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంచన్బాగ్, అలాగే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బానూర్ మరియు విశాఖకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి 3 తయారీ యూనిట్లు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇలా భారత్కి ఇండియన్ ఆర్మీకి సంబంధించి జరిగినటువంటి సుమారు 3000 పైన కోట్ల ఒప్పందంలో భాగంగా ఇప్పుడు
లక్ష్యాలను సులభతరంగా ఛేదించేటువంటి కంక్రూస్ ఎంకి సంబంధించి ఈ ఒప్పందం జరిగింది అని గుర్తుంచుకోవాలి. డిఫెన్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి, భారత్ డిఫెన్స్కి సంబంధించి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుంచుకోండి. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్గా అప్డేట్ అవ్వండి. ఇక దీని తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించినటువంటి లైసెన్స్ అనేది రద్దు చేయడం జరిగింది. ఎవరు రద్దు చేశారు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రద్దు చేయడం జరిగింది. నాసిక్కి సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉంది. ఆ బ్యాంక్కి సంబంధించినటువంటి మూలధనం క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది కానీ బ్యాంక్లో జరుగుతున్నటువంటి ఇతర ట్రాన్సాక్షన్స్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అది బ్యాంకుని నడపలేనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంతో ఆర్బీఐ ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇప్పుడు నాసిక్ యొక్క ఈ ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి లైసెన్స్ని రద్దు చేయడం జరిగింది. ఫిబ్రవరి 3 నుంచి ఇక ఈ బ్యాంక్ అనేది వర్క్ చేయడం జరగదు. ఎందుకు అని అంటే దీనికి మూలధన సమస్య, క్యాపిటల్ సమస్య ఉంది, అలాగే ఆదాయ అవకాశాలు కూడా దగ్గరలో లేకపోవడంతో ఆర్బీఐ అనేది దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ని రద్దు చేస్తూ ఉంది. మరి ఏ యాక్ట్ ప్రకారం ఇది రద్దు చేస్తూ ఉంది అని చెప్పేసి అడిగితే ఆర్బీఐకి సంబంధించినటువంటి పాయింట్గా గుర్తుంచుకోండి. నాసిక్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మనకి ఇక్కడ రద్దు అయింది, బట్ ఆర్బీఐ రద్దు చేసింది కాబట్టి బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించి మనకు ఆర్బీఐ ఇటీవల రద్దు చేసినటువంటి బ్యాంక్ ఏంటి 2022 ఫిబ్రవరి 3న అంటే సింపుల్గా మన ఆన్సర్ వచ్చి ఏముండాలి, నాసిక్లో ఉన్నటువంటి ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్. ఎందుకు అని అంటే మూలధనం ఆదాయ వనరులకి సంబంధించినటువంటి కొరత వలన ఈ లైసెన్స్ని రద్దు చేయడం జరిగింది ఆర్బీఐ. ఏ సెక్షన్ ప్రకారం అని అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 11 సబ్ క్లాస్ 1 మరియు సెక్షన్ 22 సబ్ క్లాస్ 3D నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్ లేదు అని చెప్పేసి కూడా ఆర్బీఐ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు సార్ మరి బ్యాంక్లో ఉన్నటువంటి కస్టమర్స్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటి సార్, పరిస్థితి ఏంది అని అంటే ఈ బ్యాంక్కి సంబంధించి డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ అనేది ఒకటి ఉందండి. సో దీని ప్రకారం ఇందులో డిపాజిట్ చేసినటువంటి బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేవి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఇటీవల ఏ బ్యాంక్ని ఎవరు రద్దు చేశారు అంటే ఆర్బీఐ రద్దు చేసింది. ఏ బ్యాంక్ను అని అంటే మహారాష్ట్ర నాసిక్లో ఉన్నటువంటి ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇస్రోకి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఇండియాకి సంబంధించినటువంటి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అని అంటున్నాం. ఇది చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించినటువంటి డేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు పంపిస్తాము అని చెప్పేసి చెప్తా ఉంది అని అంటే ఆగస్టు 3న చంద్రయాన్ ప్రయోగాన్ని చేయబోతున్నాము అని చెప్పేసి ఇస్రో అనేది ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు మనం కరెంట్ టాపిక్ ఏంటి అని అంటే ఇస్రో చంద్రయాన్కి సంబంధించినటువంటి 3 ప్రయోగం అనేది చేయబోతా ఉంది. ఈ చంద్రయాన్ 3 ప్రయోగం అని ఎప్పుడు జరగబోతుంది అని అంటే ఆగస్టు 3న జరగబోతుంది. దీనికి సంబంధించి ఇస్రో అనేది మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం భావించాల్సి ఉంటుంది. సార్ మరి భారత్కి సంబంధించి చంద్రయాన్ 3 అంటున్నాం. చంద్రయాన్ 1 పరిస్థితి ఏంది, చంద్రయాన్ 2 పరిస్థితి ఏంది అని అంటే కూడా మీకు ఇక్కడ జస్ట్ క్విక్ రివిజన్ ఇస్తా, ఇది కూడా గుర్తుంచుకోండి. చంద్రయాన్ 1 ప్రయోగం ఎప్పుడు జరిగింది అని అంటే 2008 అక్టోబర్ 22న జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఏం చెప్తున్నా, ఇది చంద్రయాన్ 1కి సంబంధించి చెప్తా ఉన్నా. ఈ 2008లో జరిగినటువంటి ఈ ప్రయోగాన్ని 2003లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాజ్పేయి గారు అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు 2003 ఆగస్ట్ 15న తన ప్రసంగంలో చెప్పారు. ఏం చెప్పారు, చంద్రయాన్ 1 ప్రయోగం చేయబోతున్నాం, చంద్రుని మీదికి భారత్ నేరుగా ప్రయోగం చేసేందుకు వెళ్తుంది అని చెప్తే అందులో భాగంగా చంద్రయాన్ 1 ప్రయోగం 2008 అక్టోబర్ 22న చేసింది. ఓకేనా. సో ఆ తర్వాత చంద్రయాన్ 2 ప్రయోగం జరిగింది. అది ఎప్పుడు జరిగింది చంద్రయాన్ 2 ప్రయోగం అని అంటే చంద్రయాన్ 2 ప్రయోగం 22 జూలై
2019 చేసింది. సో ఇలా చంద్రయాన్ 2 ప్రయోగం జరిగింది. ఈ 2 ప్రయోగం ఇటీవల కొంచెం మీరు బ్యాక్ వెళ్ళి ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే మీకు గుర్తొస్తుంది. ఈ ప్రయోగం అనేది చంద్రుని దగ్గరికి చేరుకునే కొద్ది నిమిషాల ముందు ఫెయిల్ కావడం జరిగింది. చంద్రునిపై నీటి వనరులు ఉన్నాయా లేవా అనేటువంటి ఉద్దేశంతో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేయడం జరిగింది. కె శివన్ గారు ఇస్రోకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి టైంలో. ఇప్పుడు ఇస్రోకి చైర్మన్ మారారు, టి సోమనాథన్ గారు ఉన్నారు. సో ఇలా చంద్రునిపై భారతదేశం యొక్క 2వ మిషన్ చంద్రయాన్ 2 చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ చేయడంలో విఫలమైంది అని అన్నాం. అందులో ప్రజ్ఞాన్, విక్రమ్ లాంటి రోవర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నదే చంద్రయాన్ 3 ప్రయోగం. ఇది భారత్కి సంబంధించి స్పేస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయోగం. ఈ ప్రయోగం అనేది డేట్ రావడం జరిగింది. ఆగస్టు 3న ఈ ప్రయోగం జరగబోతుంది అని అంటున్నాం. 3న ప్రయోగం జరిగినప్పుడు మళ్ళీ మనం చాలా క్లియర్గా దీని గురించి తెలుసుకుందాం. సో ఇలా ఈరోజు కరెంట్ అఫైర్స్ని మీరందరూ కూడా అప్డేట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం జరిగింది.